వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం। గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం। గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన నాయకులు। జంగారెడ్డిగూడెం చేరుకున్న ప్రజా సంఘాల జన చైతన్య యాత్ర। ప్రత్యేక హోదాతో పాటుగా ప్రజా సమస్యల పరిష్కారానికి యాత్ర చేపట్టినట్లు తెలిపిన నాయకులు। రాబోయే ఎన్నికలలో వామపక్ష పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి, సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం విజ్ఞప్తి। గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన సీఎం జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా పార్టీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, స్థానిక కౌన్సిలర్ టిపిఎన్ చంద్రరావు మాట్లాడుతూ తన తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। కావున మరలా ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు। రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ వారి ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, నాయకులు మండవలి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, గూడపాటి రాధాకృష్ణ, మాణిక్య బ్రహ్మానందం, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। గడప గడప అనే ప్రోగ్రాం చేస్తున్నామండి। ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి గురించి చాలా ఆహ్వానిస్తున్నారు। జగన్ గారు ఇచ్చిన పథకాలు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు। హారతులతో చేస్తున్నారు అందరూ కూడాను। మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, చేయూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు। ఆరోగ్యాలు కూడా చూస్తున్నారు। అలాంటి జగన్ మన ముఖ్యమంత్రి అయ్యారంటే మనకు అదృష్టం। మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం। పట్టణంలో రామచంద్రపురం గ్రామంలో మరి ఏరియాలో తిరుగుతా ఉన్నాం। ప్రజలందరూ కూడా చాలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఏదో పథకం మాకు అందింది, జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తా ఉన్నారు। మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, మన ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఇబ్బంది పడినా కూడా జగన్ అన్న ఇంటికి 1000 రూపాయలు పంపించి, అలాగే నెలకు 2 సార్లు బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకున్నాడు। అలాగే ఇంకా తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, అలాగే మన 17 మెడికల్ కాలేజీలు కట్టించడంలో కానీ చాలా కృషి చేశారు। అందువలన జగనన్నకి మళ్ళీ ఓటేస్తే అభివృద్ధి బాగా జరుగుద్ది। మీరందరూ కూడా పేదల ప్రభుత్వాన్ని దీవించాలి। ఈ రోజు జంగారెడ్డిగూడెం 13వ వార్డు జగన్ గారికి క్యాన్వాసింగ్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం। జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఆయన చెప్పాడంటే చేస్తాడు। ఇప్పటి వరకు ఇచ్చిన సంక్షేమ ఫలాలన్నీ నవరత్నాల్లో పొందుపరిచినట్టుగా ప్రతి నవరత్నాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ చేతునిస్తూ ఆయన మాట ఇచ్చాడంటే మడం తిప్పడు। అలాగే ఆయన అన్ని సంక్షేమ ఫలాలు ఇస్తూ పేద ప్రజలకి చేదులు వదులుకుంటున్నారు। కాబట్టి ఇక్కడ జంగారెడ్డిగూడెం 13వ వార్డులో మేము గడప గడపకు వెళ్తున్నాం। అందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు। మీరు జగన్ 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 అని అంటున్నారు మాకన్నా ముందు। కాబట్టి అందరికీ మేము తెలియపరిచేది ఏంటంటే, మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి। ఆ మాట ఇచ్చారంటే ఆ వంశం మడం తిప్పదు। అందు గురించి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం। సార్వత్రిక ఎన్నికల కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు। టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో కూటమి పార్టీల నాయకులు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు। అదేవిధంగా కూటమి పార్టీల హామీలను తెలియజేశారు। ఈ సందర్భంగా నాయకులు తోటికుంట దుర్గారావు,
చెరుకూరి శ్రీధర్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిమిత్తం గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజు మరి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మద్దతుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 22వ వార్డులో ప్రచారం ప్రారంభించడం జరిగింది. మరి ఈ వార్డులో ఎప్పటి నుంచో కూడా టీడీపీకి కంచుకోట, మరి మాకు ఓటేస్తామని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్నారు. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అఖండ విజయం చేకూరుస్తామని చెప్పేసి వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు జంగారెడ్డిగూడెం 22వ వార్డులో ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా సిటీ కేబుల్ వారి వీధి, అలాగే మన ముత్రాస్పేట, మరి జేపీ సెంటర్, ఈ బజార్లో ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఓటర్ను కలిసి గడప గడపకు వెళ్ళి మరి వారికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ తెలుగుదేశం వస్తే ప్రజలకు ఏం మంచి జరుగుతుంది వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమందరం కూడా టీడీపీకే ఓటేస్తామండి, మా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి మాకు చెప్పడం జరుగుతూ ఉంది. మేమంతా కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నాం ఇవాళ, ఎందుకంటే ఓటర్లో కూడా మార్పు వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటుగా ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర శుక్రవారం జంగారెడ్డిగూడెంకు చేరుకుంది. పట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర మసీదు సెంటర్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ నాయకులు కొండా దుర్గారావు, సింగోతు నాగేంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరు జిల్లా తానంచెర్ల వద్ద బస్సు యాత్ర చేపట్టామని అన్నారు. ఈ యాత్ర మే 5వ తేదీన శ్రీకాకుళం జిల్లా బొడ్డుపాడు చేరుకుని ముగుస్తుందన్నారు. ఈ యాత్ర రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం తలపెట్టామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రగతిశీల మహిళా సంఘం తదితర ప్రజా సంఘాలన్నీ కలిసి నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు మేము జన చైతన్య యాత్ర ప్రారంభించాం. దీని లక్ష్యం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈ ఎన్నికల్లో ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల మీద ఓట్లు అడిగేటువంటి పార్టీలని ప్రజలు నిలదీయాలని, ఆ మేరకు ప్రజలను చైతన్యం చేయాలని మేము ఈ యాత్ర ప్రారంభించాం. ఈ యాత్రలో మేము ఇంతవరకు చేసినటువంటి ప్రాంతాల్లో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారు. ముఖ్యంగా సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు, అలాగే నిరుద్యోగం, ఉపాధి కరువు, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, పేదలకు భూమి లేకపోవడం అన్ని. వీటన్నిటి మీద ప్రజలు భావిస్తున్నది ఏమిటంటే, ఈ ప్రభుత్వాలు ఇంతవరకు 75 సంవత్సరాల స్వాతంత్రోద్యమం తర్వాత ఈ ప్రభుత్వాలు ఏమీ కూడా ఇచ్చిన హామీలు అమలు జరపలేదు. అమలు జరిపిన హామీలను కూడా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ సమస్యలన్నింటి మీద మేము ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం సిటీకి కూడా వచ్చాం. ప్రజలు మా యాత్రను స్వాగతించమని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా తానేచర్ల దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు అయినటువంటి ఏప్రిల్ 14వ తారీఖున ప్రారంభించే జనచైతన్య యాత్ర. ఈ జనచైతన్య యాత్ర శ్రీకాకుళం జిల్లా బొడ్డుపాడు వరకు మే 5వ తారీఖు వరకు జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పింది. కానీ 10 సంవత్సరాలైనా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దాని మీద కట్టలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి మేము
నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించి నెల్లూరు జిల్లా, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు ఈ తదితర జిల్లాలన్నింటినీ కలుపుకుంటూ ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఈ స్పెషల్ స్టేటస్ కావాలని, ఏ పార్టీకి సంబంధం లేదు, ఇది ప్రజా సంఘాలుగా మేము ఈ యాత్ర సాగించాము. రాబోయే ఎన్నికలలో వామపక్ష పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జీవరత్నం మాట్లాడారు. చింతలపూడిలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ సభలో పాల్గొనేందుకు తాము పెద్ద సంఖ్యలో వెళుతున్నామని తెలిపారు. అదేవిధంగా మేనిఫెస్టోలోని పలు అంశాలను వివరించారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అందుగుల ప్రభాకర్ రావు, బి రాంబాబు, కె సుబ్బారావు, పి సునీల్ తదితరులు పాల్గొన్నారు. దానికి జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ సభకి వెళ్తారనే ఉద్దేశంతో మీడియా ద్వారా 50 మంది ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడింది, మీ అందరికీ తెలుసు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో నడుము బిగించి ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో అంతా కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. అందుకనే మన రాష్ట్రంలోని కాంగ్రెస్ తోటి వామపక్షాలు పొత్తుతోటి మన చింతలపూడి నియోజకవర్గంలో కలిసి పనిచేయాలనేది రాష్ట్ర కమిటీ తీర్మానించడంతో ఈరోజు షర్మిల గారి ప్రోగ్రానికి మేమంతా కూడా పెద్ద ఎత్తున కదిలి వెళ్ళటం జరుగుతూ ఉంది. అందుకనే ఈ జిల్లాలోనే అలాగే ఈ నియోజకవర్గంలోనే ఉన్నటువంటి 50 మంది ప్రజానీకం, వామపక్ష నాయకులు, అలాగే కార్యకర్తలంతా, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగులంతా ఏదైతే మన జాతీయవాదం ఉందో, దేశాన్ని రక్షించుకోవడానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి తక్షణం ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ఎమ్మెల్యే ఎలీజా గారు ఉన్నారు, ఆయన మన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అందుకనే ఆయనకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, ఇండియా కూటమిలో వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ రోజు నాడు పెద్ద ఎత్తున ఈ చింతలపూడి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్తారని ఈ మీడియా మిత్రుల ద్వారా 50 మంది ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన, మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాని సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్ర తయారీకి కరాటం శివాజీ గిరిజారాణి దంపతులు 10 తులాల వెండి, పసుమత్తి రోహిత్ 10 తులాల వెండి, బూరి కృష్ణ రాజలక్ష్మి దంపతులు 5 తులాల వెండి సమర్పించారని అన్నారు. అదే విధంగా అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణకు 5,116 రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నౌకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నౌకాలమ్మ అమ్మవారు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర మాసం బహుళపక్షం విధియ ఒకతిథి శుక్రవారం పురస్కరించుకొని విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి వేకుజాము నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించి ఉన్నారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, సప్త నదీ జలాలు మరియు ఫలరసాలతో అభిషేకం చేసి ఉన్నారు. మరి అదేవిధంగా అమ్మవారికి ఉదయం, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు, ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి స్థానికులు నారగాని సత్యరాజు, వెంకటలక్ష్మి దంపతులు 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి అమ్మవారికి ఎంతో ప్రతిష్టాకరంగా వెండి చీర తయారీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ వెండి చీర తయారీలో భాగంగా కరాటం శివాజీ గిరిజారాణి దంపతులు 10 తులాల వెండిని, అలాగే పశుమతి రమాదేవి చాగల్ వారు వారి అబ్బాయి రోహిత్ కలిసి 10 తులాల వెండిని, అలాగే స్థానికులు బూరి కృష్ణ రాజ్యలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరి ఆలయ కమిటీ, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాని సత్యనారాయణ గారి సారథ్యంలో ఆలయ కమిటీ సహకారంతో ఈ వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని అత్యంత ఉత్కృష్టంగా, అలాగే ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి గ్రామభక్త మహాజనులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి ఈ వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. జై నూకాలమ్మ.
జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821 224104 and 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఎఫ్ఎన్డి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ, మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. ఎన్డీఏ కూటమి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఎన్నికల అధికారులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. రోషన్ కుమార్ నామినేషన్ చెల్లదని కొంతమంది అసత్య ప్రచారాలు చేశారని అన్నారు. దీనిపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారని, రోషన్ కుమార్ నామినేషన్ చెల్లుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు స్వీట్లు తినిపించుకొని హర్షం వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అనంతేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదే విధంగా 22 వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ, నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉజ్జాలం దేవతాభ్యో నమో నమః. ధూపం ఆదిరాపేమి ధూపం అష్టదిక్పాలక అనుగ్రహ అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు అవినీతి పోలీస్ కానిస్టేబుల్ చిక్కాడు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు విషయంలో బాధితుడి వద్ద నుంచి పోలీసు 2 లక్షల రూపాయల నగదు డిమాండ్ చేశారని అన్నారు. దీంతో తాము వలపన్ని డబ్బు తీసుకుంటుండగా సంబంధిత కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఏలూరు పట్టణంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో సత్రంపాడుకు చెందిన విక్టర్ బాబు అనే వ్యక్తి తన మీద ఒక చీటింగ్ కేసు నమోదైందని, దానికి సంబంధించి ఆయన హైకోర్టులో పిటిషన్ వేసుకుని అరెస్ట్ చేయకుండా 41 నోటీసు ఇవ్వమన్నట్టుగా ఒక ఆర్డర్ తెచ్చుకున్నట్టు, దాని నిమిత్తం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళు 41 నోటీస్ ఇవ్వడానికి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు, అతను ఫస్ట్లో దీన్ని నేను ఇవ్వలేక అతను మానేసినట్టు, తిరిగి నిన్న కూడా ఇంటికి వచ్చి అర్జెంటుగా సిఐ గారు రమ్మంటున్నారని చెప్పేసి ఒత్తిడి చేయడంతో ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో ఇసాక్ అనే వ్యక్తి ఈయన దగ్గర 50,000 రూపాయలు లంచంగా తీసుకున్నట్టు జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఏసీబీ పోలీస్ స్టేషన్లో ముందుగా కంప్లైంట్ ఇస్తే మేము మధ్యవర్తుల సమక్షంలో ఈ ట్రాప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అతను తీసుకున్న లంచం డబ్బు తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత కెమికల్ టెస్ట్ జరిగినప్పుడు కూడా అతని చేతులకి కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అతన్ని ఈ ఇసాక్ అనే వ్యక్తి కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. దీంట్లో ఇంకెవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది విచారణలో తెలుస్తుంది. త్వరలో మీకు తెలియపరుస్తుంది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏలూరు సిఐటియు కార్యాలయంలో మేడే పోస్టర్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గం ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను మేడే స్ఫూర్తితో కాపాడుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జీవి కృష్ణారావు, భాస్కర్ రావు, రామలక్ష్మి, వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని ఏలూరు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా కమిటీ నిర్ణయించింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లాలో అన్ని మండలాల్లో, పట్టణాల్లో జెండావిష్కరణలు, సభలు, ప్రదర్శనలు నిర్వహించబోతా ఉన్నాం. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషనర్కి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎన్నికల కోడ్కి మేడేకి సంబంధం లేదు. మేడే అనేటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ గత 135 సంవత్సరాలుగా ఈ మేడే నిర్వహించుకుంటూ ఉన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాలని కాపాడుకోవడం కోసం, మేడే స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థను పరీక్షించుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి మేడే సందర్భంగా సిఐటి పిలుపునిస్తా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపు కోట ఎన్నికల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా
గురువారం రాత్రి 11 గంటల సమయంలో వ్యాన్ లో వెళుతున్న ఒక వ్యక్తి వద్ద నుంచి 1,30,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేని 1,30,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఎన్నికల అధికారి మొహమ్మద్ మహద్దీన్ తెలిపారు. ఈ నగదు గుంటూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఒక వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ రాత్రి సమయ అధికారి ఫణీంద్ర ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని తెలిపారు. వాహనాల తనిఖీలలో పోలీసు సిబ్బంది కె రమేష్, పి రాంబాబు, కె రామకృష్ణ, సూర్యారావు, రాము పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన నాయకులు. జంగారెడ్డిగూడెం చేరుకున్న ప్రజా సంఘాల జన చైతన్య యాత్ర. ప్రత్యేక హోదాతో పాటుగా ప్రజా సమస్యల పరిష్కారానికి యాత్ర చేపట్టినట్లు తెలిపిన నాయకులు. రాబోయే ఎన్నికలలో వామపక్ష పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం విజ్ఞప్తి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.